ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నా ప్రియ సహోదరులారా, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం వరకు కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడుతూ వచ్చాడు. తన ఉచిత కనికరాన్ని బట్టి, తన దయను బట్టి మనల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చాడు. ఈరోజు కూడా చాలామంది అనారోగ్యానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? దేవుని నమ్ముకున్న వాళ్ళే ఇష్టానుసారంగా జీవించడం ఆయన చిత్తం. ఒకవేళ శరీరానికి జబ్బు రాదంటే వస్తుంది, రాదని ఎవరు చెప్పారు? వస్తుంది. అయితే అలా కాకుండా చాలా ముందుగానే చిన్న వయసులోనే ఈ అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు చాలామందిని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, బాగా గమనించండి. ఈ సమయంలో అర్థం చేసుకుందాం. ఎంతోమంది జీవితాలు ఎంతగానో పాడవుతూ ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము నేను చదువుతున్నాను, బాగా ఆలకించండి. 28, 29, 30. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మందిని నిద్రించుచున్నారు. చాలామంది ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఆయన రక్తమాంసంలో చేయాలంటే ఫ్యాషన్ అయిపోయింది. ఆదివారం వస్తారు, చేయెత్తారు, అంతే. మిగతా రోజులు కానరారు. నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు నిజంగా ఇది చాలా గొప్ప విషయమే. దేవుడు హృదయంలో ఉండాలి, ఆయన చక్కగా గనపరచాలి, ఆయన చక్కగా ఆరాధించాలి. నా ప్రియ సహోదరులారు, ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఆయన ఇలా అన్నాడు, దైవ సేవకుడు, ఈ వారం వారకుడికలకు రాని వాళ్ళు మీరు ఆయన రక్తమాంసంలో చేయి వేయొద్దు అన్నాడు. ఎంతమంది వారకుడికలకు పోకుండా మందిరాన్ని విడిచిపెట్టి వాక్యాన్ని, ఎందుకంటే అపోస్తలులో నేర్పింది ఏంటి? వారు అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతగని ప్రార్థన, ఇయే కదా. ఇవన్నీ ఎడతగనివి కదా. ఇవి ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ 4 లంగర్లు సంఘానికి ఉండాలి. సహవాసానికి రావాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, ఆయన రక్తమాంసంలో చేయాలి. అట్టగాదు, ఇవేవి చేయకుండా బలలో నాకు బల్ల ఇవ్వండి అయ్యా, ఆయన శరీరం ఇవ్వండి, ఇదేం ప్రసాదం కాదు. మన ఇష్టం వచ్చినట్టు ఆదివారం పూట పోయి చేయి వేయడానికి ఇదేం ప్రసాదం కాదు. మనకు ఒక బాధ్యత ఉంది, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అర్థమైందా? అది అర్థం చేసుకోకుండా మనము ఆదివారం పూట ఏదో టయానికి కూడా కాకుండా 12 గంటలకు పోయి పాస్టర్ గారు నాకు కూడా ఆయన శరీర రక్తమాంసములి అంటే కుదరదండి, కుదరదు. అర్థమైందా? ఎందుకంటే పరీక్షించుకోవాలి, ఎలా జీవించావు, ఎలా బ్రతికావు, ఎంత బాధ్యత ఉంది నీకు. యేసుప్రభు నీ కొరకు ఈ భూమి మీద జన్మించి ఆయన తిరిగి లేచాడు, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది. నీ సిలువను ప్రతి దినము మన సిలువను ఎత్తుకొని వెంబడిస్తూ ఉండాలి. ఎంతవరకు ప్రభుని వెంబడించావు? ఏమి లేకుండా ఆదివారం పోయి మళ్ళీ ఆదివారమే. కొంతమంది అంతే, ఎందుకంటే బిజీ బ్రదర్, మేము బిజీ. ఆ మాటే అనద్దండి అసలు, అది చెత్త మాట. అది బిజీ అని అనద్దు అసలు. ఈ లోకంలో మన నిశ్వాసములు తీసేస్తే ఇంక బిజీ ఏందిగా? ఏంది బిజీ ఏంది? దేవుని కనపరచాలి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ, ఒకవేళ ఏదైనా, అంతేకాని దేవుడి కంటే బిజీ భూమి మీద ఏం లేదు. ఆయన తర్వాత ఏదైనా, అంతేనా కాదా? ఆయన తర్వాతే ఏదైనా. కాబట్టి జాగ్రత్త పడదాం. చాలామంది బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారంటే కారణం వారు అయోగ్యంగా, ఇష్టానుసారంగా జీవించి విచ్చలవిడైన జీవితాన్ని జీవించడమే దీనికి ప్రధాన కారణం.
దేవులు విచ్చలవిడిగా జీవిస్తే ఆ రోజు ఇశ్రాయేలీయులు కూడా పరిస్థితి అదే. వారు దేవునికి విరోధముగా అయితే దేవుడు తన కృపను మాత్రం విడిచిపెట్టలేదండి. హ్మ్. కృపను వదిలిపెట్టలేదు. 30 అధ్యాయం 13 నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడునూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. అర్థమైందా? ఆ! ఆ! దేవుడే శిక్షించాడట. కొన్నిసార్లు దేవుడే మనల్ని శిక్షిస్తాడు, గాయపరుస్తాడు. అర్థమైందా? యోబు గ్రంథంలో కూడా చూడండి, ఒక మాట నేను చదువుతాను. యోబు గారు నిజంగా దేవుడే కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు. అది ప్రేమతో శిక్షించవచ్చు, కోపంతో కూడా శిక్షించవచ్చు. పరీక్షించడానికి, పరిశోధించడానికి కూడా దేవుడు పరీక్షించడానికి కూడా శిక్షిస్తూ ఉంటాడు. అంత మాత్రాన ఎవరికైనా జబ్బు వచ్చింది బాగలేదంటే వీళ్ళేదో తప్పు చేశారు అనుకోవద్దు. కొంతమంది ఇంకా టక్కన అనేస్తారు. యోబును అన్నట్టు స్నేహితులు, నువ్వేదో పాపం చేశావు, అందుకే నీకు ఈ భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. అర్థమైందా? ఖచ్చితంగా అంటారు. రండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 18 17, 18. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తునీకరింపకము. ఒకవేళ దేవుడు శిక్షిస్తే తునీకరించవద్దు. అది నీ మేలు కొరకే, నా మేలు కొరకే. అర్థమైంది? తునీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు. ఎంత భయంకరమైన పరిస్థితులు యోబు జీవితంలో మనం చూస్తాం. ఎంత అనారోగ్య పరిస్థితులు. యోబు గారికి ఉన్న అనారోగ్యాన్ని గురించి ఒక మాట చెప్తాను మీకు. యోబు ఎంత బాధ అంటే, నా ప్రియ సహోదరులారా, పిల్లలు చనిపోయారు, కుటుంబం అంతా ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంది. అయితే నేను నీకు ఆరోగ్యం ఇస్తానని చెప్పిన దేవుడు విడిచిపెట్టాడా? గుర్తుపెట్టుకోండి, ఈ దేవుడు సదాకాలం మనతో ఉంటాడు. ఇప్పుడు ఎవరు లేరు ఆయనతో, అందరూ వెళ్ళిపోయారు. తనకు నిలవైన వారు, బంధువులు అందరూ వదిలిపెట్టేశారు. ఎవరిని? మనకు కష్టాలు వచ్చినప్పుడు అర్థమవుతాయి ఎవరు మనోళ్ళు అనేది. అన్నీ ఉన్నప్పుడు ఏముంది? బెల్లం ఉన్నప్పుడు ఈగలు ఆటోమేటిక్ వస్తాయి. అర్థమైందా? కాబట్టి ఎవరు మన వల్ల ఏది పరిస్థితి అనేది అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము ఎంత భయంకరమైన స్థితి అంటే 7వ కాబట్టి అపవాది యెహోవాను బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కునుటకై చెల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, చూసినారా భయంకరమైన బాధ. నా ప్రియ సహోదరులారా, 13వ అతని బాధ అత్యధికముగా నుండి గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటైనో పలకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చునిరి. 7. తన పరిస్థితి చాలా బాధకరమైపోయింది. యోబు గ్రంథం 7వ అధ్యాయము. ఆయన పరిస్థితి ఎలా ఉందో చదువుతున్నాను వినండి. 4వ ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును. నా దేహం పురుగులతోనూ మట్టి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మం మాని మరలా పగులుచున్నది. నా దినములు నేతగాని నాడి కంటెను వడిగా గతించున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. నా జీవం వట్టి ఊపిరి అని నేను జ్ఞాపకం చేసుకును. నా ప్రియమైన వారు, నన్ను చూచు వారి కన్ను ఇక మీద నన్ను చూడదు. ఎంత పరిస్థితి అయిపోయింది. ఆ దేహం అంతా పగిలిపోతుంది, పురుగులు పడుతుంది. ఎంత బాధాకరం. దేవుడు చివరికి యోబు గారిని స్వస్థపరచలేదా? బాగు చేశాడు. ఎందుకు? దేవుడే దగ్గర ఉన్నాడు. యోబు చాలా కొంతమంది మంచి వాళ్ళకు కూడా కొన్ని వస్తాయి. అంత మాత్రాన భక్తిపరులకు కూడా వస్తాయి.
కాబట్టి కొన్ని వ్యాధులు, కొందరు అంతరంగంలో పాపాన్ని ఉంచుకొని ఉంటారు. వారికొచ్చే శిక్ష అంతా ఇంత కాదు. అది నేనేం చెప్పలేను. సొదొమ గొమొర్రా మీదకొచ్చిన శిక్ష అంతా ఇంత కాదు. ఎందుకంటే అంతరంగంలో పాపాన్ని కలిగి ఉన్నారు. అది భయంకరమైన రోగం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఉంటే ఏం జరుగుద్దో చెప్పలేను నేను. దానికి నేనేం చెప్పలేను. నా దగ్గర సమాధానం ఏం లేదు. దేవుని ఉగ్రతకు, దేవుని రౌద్రానికి, దేవుని కోపానికి బలవుతానంటే నేనేం చెప్పగలను. కాబట్టి జాగ్రత్త పడదాం. ఈ భూమి మీద నా ప్రియ సహోదరులారా, ఆరోగ్యం దేవుడు చెప్తున్నాను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను. ఎప్పుడు ఆయన మాట విని ఆయన చెప్పింది చేసినప్పుడు చక్కని ఆరోగ్యం. అందుకే మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యం కలుగును. దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయన రెక్కల కింద ఉండండి, ఆయనతో సహవాసం చేయండి. అప్పుడు మనకు ఎంతో క్షేమం. ఒకవేళ యోబు లాంటి మంచి భక్తులు వాళ్ళు శోధించబడ్డారు, ఇబ్బంది పడ్డారు, అనారోగ్య పాలయ్యారంటే అది సాతాను పని అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కాబట్టి ఆ విధంగా ఈ భూమి మీద చక్కగా దేవుని కొరకు జీవించుటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు కూడా మా మధ్య మీరు ఉన్నందుకై స్తుతిస్తూ, ఈ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు నేను కనపరుస్తూ, నాయన మాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఎంతోమందిని యేసు ప్రభా నువ్వు బాగు చేసావు. ఎన్నో జీవితాలు నాయన యోబును నాయన ఎంతగా ఆ స్థితిలో నుండి నాయన నా ప్రభు చనిపోతానన్న స్థితిలో నుండి ఎంత గొప్పగా నాయన నువ్వు ఆదరిస్తూ వచ్చావు. ఆరోగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. మా ప్రియులు కూడా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన అవసరాలు కోరుతున్నాం. మా ప్రియులందరినీ కూడా మీరు కనికరించమని, ఆరోగ్యవంతులుగా చేయమని, నాయన కష్టాలు, ఇరుకు, ఇబ్బందుల్లో, శోధనలో, నాయన రోగశయ్య మీద ఉన్నారు, వారిని మీరే నా ప్రభు స్వస్థపరచుదురుగాక. మీ వాక్కు వెళ్ళి వారిని బాగు చేయనుగాక. కనికరించు, స్వస్థపరచు నాయన, స్వస్థపరచు, బాగు చేయమని, ఆదరించమని, కన్నీళ్లు తొరవమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము.